మెంబర్ కాదు, మదర్ అండి. మదర్ ఎవరు? ఇంకో అమ్మాయి చెప్పింది దానికా? ఓకే ఓకే ఓకే. నవ్వలేక అల్లాడిపోతారా వీళ్ళిద్దరూ నా మాటలకి. అంతే, నాకు రాదు, వాళ్ళకి నవ్వు ఆగదు. చక్కెర అవ దగ్గర చక్కెర కొంచెమే తినాలి, లేకపోతే షుగర్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళలేదు బ్రదర్, టైప్ చేయాలి కదా, అందుకే లేట్ అవుతుంది. నో ప్రాబ్లం మా, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మా అంకుల్. తినాలి రీతు మా, తినాలి. ఓకే అంకుల్. నవ్వుతుంది మరి, అంతే, మనతో అలానే ఉంటుంది. వాళ్ళిద్దరు నవ్వుతారు అంతే. వాళ్ళ ఇంగ్లీష్ అలా ఉంటుంది. నేను అసలే టీబీ, బీబీ, ఎంబీబీ, ఎంబీబీ, ఎఫ్ఆర్ఎస్, ఫార్ఎస్, మిఎస్, ఐఎస్, ఈఎస్ అన్నీ చదివా. అందుకే నాకు ఇంగ్లీష్ రాదు. వాళ్ళంటే ఏం చదువుకోలేదు వాళ్ళిద్దరూ, అసలు ఏం చదువుకోలేదు వాళ్ళిద్దరూ. అందుకనే వాళ్ళకి తెలుగు రాదు. ఓన్లీ వాళ్ళకి ఇంగ్లీషే. వాళ్ళు చదువుకోలేదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళకే ఇంగ్లీష్ వస్తుంది. నాలా చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. నేను బాగా చదువుకున్నాను రీతు, అందుకే నాకు ఇంగ్లీష్ రాదు. ఎవరో ముగ్గురు చూస్తున్నారు. ఎవరివన్ గాయస్ అంటే అందరంట. మరి అందులో గర్ల్స్ లేరేంది? ఓమో షుగర్ అంట. షుగర్ వస్తుంది. అన్నం తిన్నా అంటనే, డ్రింక్ తాగినా, స్వీట్ తిన్నా కానీ షుగర్ పెరిగిద్ది అన్నంలోకి. తెలుసా మీకు? పెద్ద చదువులు చదివారంట ఒక్కొక్కళ్ళు. యా తిన్నాను మదర్. రేపు ఏడం చదువు బ్రదర్. ఏడమ్మా అర్థం కాల. అందుకే అర్థం కాదు, అందుకే బ్లా బ్లా బ్లా. హాయ్ విజయ్ సిస్టర్, కుమారి సిస్టర్, గుడ్ ఈవినింగ్. అప్పుడే భోజనాలు అయిపోయాయా? భోజనాలు అయిపోయినాయి, కారం అయిపోయింది. నాకు నవ్వు. వాట్సాప్ గాయస్ అంటుంది. తిన్నాం సిస్టర్. నా వల్ల కాదు, నొప్పి వస్తుంది. ఎక్కడ నొప్పి వస్తుంది? కడుపులో నొప్పా? నవ్వి కొంచెం తీసుకుంటే ఏం కాదు. ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటే ఏం కాదు, కానీ ఎక్కువ తీసుకోకూడదు. నవ్వుతున్నారు. చూడి నిన్ను నిజం. నువ్వు డాక్టర్ని కనుక్కో కావాలి. నా మాట అబద్ధం అయితే భోజనం చేసిన వెంటనే స్వీట్ తగిలితే అది షుగర్ కింద యాడ్ అవుద్దా లేదా అని ఒక డాక్టర్, నీకు తెలిసిన డాక్టర్ని అడుగు. నాకు డాక్టర్తో పని లేదు, నేను అన్నీ చెప్తాను. అన్నం తిన్నట్టునే తాగాలి అని కూడా కొంతమంది అంటారు కదా. టీ తాగితేనే షుగర్ పెరిగితే స్వీట్ తింటే ఏమవుద్ది? దించ మామయ్య వచ్చాడు దంచా. నాకు తెలీదు. డైలీ యూస్ చెయ్యి వచ్చు యూజ్ చేయి.